రెయిన్బో 7 వీక్షకులకు నమస్కారం. మా ఛానల్ ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు. ఈ ఛానల్లోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో వెలిసిన శ్రీ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పనులు చురుకుగా సాగుతున్నాయి. గతంలో మన మొదటి వీడియోలో దేవాలయ ప్రారంభ పనులను చూపించాము. ఈ వీడియోలో పనులు ఎంతవరకు వచ్చాయి, గుడి నిర్మాణం ఏ దశలో ఉందని తెలుసుకోవచ్చు. బాల ఉగ్ర నరసింహస్వామి గర్భగుడి చుట్టూ 3 వరుసల్లో రాయి పేర్చడం జరిగిపోయింది. ఇప్పుడు వెనక ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. రాళ్ళపై విష్ణునామాలను కూడా చెక్కారు. ఇప్పుడు మనం గుడి వెనకాల ఉన్నాము. ఇక్కడ కూడా 3 వరుసల రాయి నిర్మాణం పూర్తయిపోయింది. రాళ్ళ మధ్య ఉన్న గ్యాప్స్ని పేర్చడానికి ఒక వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే రాళ్ళు 2 పేర్చినప్పుడు మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటే వాటిని అక్కడ సంబంధించిన పేస్ట్ తోటి క్లోజ్ చేస్తారనమాట. ఎడమవైపు ప్రాంతం ఇది. ఇక్కడి నుంచే భక్తులు లోపలికి వెళ్తుంటారు. అక్కడ వ్యక్తులు నిలబడి కాడి నుంచి లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన గుడి లోపల భాగంలో ఉన్నాము. లోపల భాగంలో కూడా 3 వరుసల రాయి నిర్మాణం పూర్తయిపోయింది. భక్తులకు 3 ద్వారాల దూరం నుంచి దేవుడు కనిపించేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. రాళ్ళను ఎత్తేందుకు, రాళ్ళను పక్కకు జరిపేందుకు ఇక్కడ భారీ క్రేన్లను వాడుతున్నారు. స్వయంభూ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్రాంతానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రాంతాన్ని ముట్టుకోకుండా దేవాలయ గోడలు నిర్మిస్తున్నారు. దేవాలయ పనులకు ఆటంకం కలగకుండా, భక్తులు లోపలికి రాకుండా ఐరన్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్ల బయట నుంచే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వెళ్తున్నారు. ఇక భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి కోసం పాల పొంగళ్ళు పొంగించుకోవడానికి గుడి వెనక ప్రాంతంలో స్థలాన్ని ఏర్పాటు చేశారు. పాల పొంగళ్ళు వీళ్ళు గుడి వెనకాల అందాక మనం చూసిన ప్రాంతం నుంచి గుడి లోపలికి వెళ్ళి దేవుడికి సమర్పిస్తారు. భక్తులు తమ తలనీలాలు అర్పించేందుకు దేవాలయ ప్రాంగణంలో గుడి కింద ఒక ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. కింద అన్నదానానికి విరాళాల కౌంటర్ ఏర్పాటు చేశారు. దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాశ్వత అన్నదానానికి ఇక్కడ విరాళాలు ఇవ్వచ్చు. భక్తులకు విజ్ఞప్తి, కొండ మీద ఎవరైనా జబ్బులు తిరగకూడదండి.
బాలా ఉగ్రవాసులు చాలా పవర్ఫుల్ అండి. ఏ వ్యక్తి కూడా, ఏ భక్తులు కూడా కొండ మీద గుడి ప్రాంగణంలో వాక్కులు చెప్పేవాళ్ళు, చిలక జోస్యం చెప్పేవాళ్ళు చాలామందే ఉన్నారు. పేరు మీద స్వామి జాతకం ఎలా కొంచెం చూడరాము. చూడు ఎట్లా పోతుంది, చూడు పైసలు తీసుకోగానే అమ్మో ఎట్లా తీసు మనసులో మాట చూడరాము. చూద్దాం తెలుసా ఫస్ట్ పైసలు. గుడి ప్రాంగణంలో అన్నదాన కౌంటర్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల వద్ద వివిధ రకాల ఆట వస్తువులు, దేవుడి ఫోటో ఫ్రేమ్స్, కీ చైన్స్ అండ్ వివిధ రకాల వస్తువులు కూడా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇంకోటి కొనిస్తా నీకు. ఇట్లా కొడుతుండ్రు అది బండి వద్దులేండి మాకు.